श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం 18వ శ్లోకము. శ్రీ భగవానువాచ అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి ఆత్మ యొక్క తత్వమును, స్వరూపమును, స్వరూప లక్షణాలను వివరిస్తున్నాడు. అలా వివరిస్తున్నప్పుడు మనం ఇప్పటి వరకు ఈ శ్లోకం వరకు ఆత్మ యొక్క 4 స్వరూప లక్షణాలని మనం అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ఒక్కొక్కళ్ళం నేను అని చెప్తున్నామో, ఆ నేను అని వ్యవహారంలో చెప్తున్నప్పటికీ లేక మనకే అనిపిస్తున్నది నేను అనేది, దీంట్లో 4 భాగాలు, 4 విషయాలు కలిసి ఉన్నాయి. ఎప్పుడు ముఖ్యంగా వ్యవహారంలో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒకటి ఏమిటంటే స్థూల దేహము, రెండోది సూక్ష్మ దేహము లేక శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మూడో కారణ శరీరము, నాలుగోది ఆత్మ. ఇప్పుడు ఈ 4టిలో ఏది ముఖ్యము, ఏవి దేని మీద ఆధారపడి ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలి. ఈ 4టిలో ముఖ్యమైనది, మిగిలిన 3కి ఆధారమైనది, మిగిలిన 3 ఉన్నట్లుగా కనిపిస్తూ కనుమరుగైపోతున్నాయి. దేని యందు, దేని చేత, దేని మీద అంటే ఆత్మ. స్థూల దేహం అనేటువంటిది ఇక్కడే దహించబడుతున్నది లేక మట్టిలో పూడ్చిపెట్టబడుతున్నది. అది మనందరికీ తెలిసిందే. మన కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా మనమే చూస్తున్నాము. అప్పుడు మరి మరొక జన్మ ఎత్తేదెవరు, ఈ ప్రయాణించేదెవరు, ఎవరి కోసం మనం ఈ శ్రాద్ధాలు అవన్నీ పెడుతున్నాం, ఎవరు మరి ఏదో పుణ్యకార్యాలు చేసి యజ్ఞయాగాదుల వలన పుణ్యమును పొంది స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నది ఎవరది? ఏది వెళుతుంది, ఏది ప్రయాణం చేస్తుంది, ఏది మరొక శరీరాన్ని పొందుతుంది అని మనకు తెలియదు. కానీ శాస్త్రం చెప్తుంది కాబట్టి శాస్త్రాన్ని మనం నమ్మి అర్థం చేసుకోవాలి. సూక్ష్మ శరీరము, సటిల్ బాడీ, లింగదేహము, అది ప్రయాణించును, మరొక శరీరమును పొందును. ఈ లోకంలో కానీ వేరే లోకంలో కానీ ఎక్కడైనా కానీ. కాబట్టి స్థూల దేహం పంచభూతములచే చేయబడినది. ఇది ఇక్కడే డిజింటిగ్రేట్ అయిపోతున్నది. సూక్ష్మదేహము కూడా పంచభూతాలతోటి చేయబడినదే, కానీ దానికి అది ఎక్కడి నుంచో చైతన్యమును బారో చేసుకొని అది మన కళ్ళకు కనిపించకుండా
మరొక శరీరాన్ని పొంది అక్కడ కూడా మళ్ళీ ఇంకొక జీవితం, ఇంకొక జన్మ ఎత్తి జీవిస్తుంది. ఆ తర్వాత కారణ శరీరం అని ఏదైతే చెప్తున్నామో శాస్త్రం చెప్తుందో, ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. జీవుడు ప్రయాణిస్తున్నాడు, దేహం ఇక్కడ పోయిందంటే ఇది అందరికీ కొంచెం తెలుస్తుంది, అర్థమవుతున్నది, ఒప్పుకుంటున్నాం. ఈ కారణ శరీరం అనేటువంటిది మనం ఎప్పుడు మామూలుగా ఎవరికి మనకు తెలియదు, విచారణ చెయ్యం. శాస్త్రం కూడా దీని గురించి ఎక్కువగా వివరించి చెప్పటం కష్టం. కాబట్టి చెప్తుంది కొంచెం. ఏదైతే ఈ 2 శరీరాలకి కారణముగా ఉన్నదో, దేని చేతనైతే ఈ 2 శరీరాలు, ఏది స్థూలదేహము, సూక్ష్మదేహము. స్థూలదేహం అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది. కానీ సూక్ష్మదేహము ఉంటూనే ఉంటుంది, ప్రయాణిస్తుంటుంది. వీటికి రెండిటికి కారణమైన దాన్ని కారణ శరీరము అంటారు. అది ఇంకా సూక్ష్మము. మనస్సే అర్థం కాలేదు, సూక్ష్మ శరీరమే మనకు ఎట్లా పోతుంది, ఎక్కడికి పోతుంది అనేది మనకు తెలియదు. మరి ఇంకా కారణ శరీరాన్ని ఎట్లా వీడు అర్థం చేసుకుంటాడు? బీజము కారణం అంటే. దాన్ని శాస్త్రం ఏమి చెప్తుంటే అజ్ఞాన బీజము. ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనే ఒక బీజము, ఒక స్థితి. ఇది ఎక్కడ? మనస్సులోనే. ఇది కూడా అజ్ఞానం అనేటువంటిది భావన లేక ఏదైనా వస్తువు కాదు కదా సాలిడ్గా చూపించడానికి. మనస్సు ఎప్పుడైతే సాలిడ్గా చూపించడానికి వల్లగాని వస్తువుగా ఉందో, అలాగే అప్పుడు మరి దానికి కారణమైనటువంటి ఆ శరీరము అది కూడా ఒక వస్తువు కాదు, అది ఒక బుద్ధిలో ఉన్నటువంటి బీజం అంటాం, అజ్ఞాన బీజం. ఇది అనాది, అనిర్వచనీయం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇంకంతకంటే ఎక్కువ చెప్తే అది మనం విచారణ ద్వారా అర్థం చేసుకోవాలి. దాన్ని వర్ణించటానికి వీలు కాదు. అది ఎప్పటి నుంచో ఎటర్నల్గానే ఉన్నది అంటుంది. కానీ వేదాంతమును విని అర్థం చేసుకోగలం, గ్రహించగలం. అప్పుడు ఈ 3 ప్రకృతికి చెందినవే, అది మర్చిపోకూడదు. ఇప్పుడు వీటిల్లో మనకు ముఖ్యమైనది ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నది, వివరిస్తున్నది ఆత్మ. ఆత్మ అనేటువంటిది దాని లక్షణాలు ఏమిటని మనకు తెలియాలి. అప్పుడు ఇక్కడ నేను అని చెప్తున్నప్పుడు నిజంగా నేను ఆత్మను, కానీ ఏదో అజ్ఞాన కారణము చేత, మరిచిపోవుట చేత నన్ను నేను ఈ రకంగా శరీరం నేనని, స్థూల శరీరమని, సూక్ష్మ శరీరమని ఇవన్నీ అనుకుంటున్నాను. ఆ పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కర్మలు చేస్తుంటాను, ఆ కర్మల ద్వారా ఫలాన్ని పొందాలనుకుంటుంటాను. కాబట్టి నేనే ఒక వెబ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎట్లాగైతే ఈ పట్టు పురుగు తన చుట్టూ గూడు కట్టుకొని తాను తానే బంధించుకున్నట్లుగా ఈ జీవుడు తన కర్మల చేత తనను తాను బంధించుకుంటున్నాడు. అంటే మరలా చావు పుట్టుకలకు కారణమవుతున్నాడు తనే. కానీ ఎప్పుడైతే కర్మలకు ముఖ్యత్వం ఇవ్వకుండా కర్మలు చేయటానికి కారణమైనటువంటి కామములను లేకుండా చేసుకొని కర్మను చేస్తున్నప్పుడు దాని ఫలాన్ని ఆశించకుండా, క్లెయిమ్ చేయకుండా ఉన్నప్పుడు జన్మ రాదు. లేకపోతే కామ, కర్మ, జన్మ, ఇది సైకిల్. ఇప్పుడు అసలు ఎందుకు నాకు ఇవన్నీ? నేను నిజంగా ఇవి 3 కాదు కదా, నేను ఆత్మను. అందుకని ఆ ఫిలసాఫికల్ యాంగిల్లో ఆత్మను గురించి భగవంతుడు వివరిస్తున్నప్పుడు గడిచిన 2-3 క్లాసులలో చూసినటువంటి ఆత్మస్వరూప లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనకి ఏది ముఖ్యం, దేని గురించి తెలుసుకోవాలి, దేనిని
ఏది నేనని తెలుసుకోవాలి, ఆత్మను నేనని తెలుసుకోవాలి. అందుకని ఏం చెప్పాం? అహం ఆత్మ, నేను ఆత్మను, నేను ఆత్మను. ఎలాంటి నా లక్షణం ఏమిటి, నా స్వరూపం ఏమిటి? నేను నిత్యుడను, నేను సత్యవస్తువును, నేను సర్వగతుడను. గడిచిన క్లాసులో చూసిన ఈ చివరి 18వ శ్లోకంలో నేను అప్రమేయుడను. 4 లక్షణాలు. అప్రమేయం అనేది ఆ రోజే వివరించాను. ఏ ఇంద్రియముల యొక్క గోచరము, ఏ ఇంద్రియముల యొక్క పార్టిసిపేషను అక్కరలేకుండానే అవి గ్రహించలేవు. ఇంద్రియములు ఆత్మను గ్రహించలేవు. అప్పుడు మనస్సు కూడా. మరి ఎప్పుడు ఎవరు గ్రహిస్తారు? ఎవరు గ్రహిస్తారని అడుగుతున్న నువ్వున్నావే, నువ్వే అది. మరల దాన్ని ఎందుకు గ్రహించడం? కాబట్టి అప్రమేయ అని అర్థాన్ని చూశాం. ఆ తరువాత ఇప్పుడు భగవంతుడు తరువాత శ్లోకంలో 19, 20 శ్లోకాలలో కఠోపనిషత్ ఋగ్ మంత్రాలను తీసుకొని అదే విధమైనటువంటి అర్థాన్ని వచ్చేట్లుగా ఇక్కడ వివరిస్తున్నాడు భగవంతుడు. నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరాలన్నీ నా చేత చంపబడతాయి, వాళ్ళు చచ్చిపోతారు, ఇలా అని అనుకుంటున్నావు కదా. ఇది తప్పు. కిల్లింగ్ ఆర్ కిల్డ్, చంపబడుతున్నారు, చంపబడ్డారు, చనిపోయినారు నా చేత. ఇది తప్పు ఆలోచన. ఎట్లా? శరీర దృష్టిలో చూస్తే కాదు. శరీర దృష్టిలో చూస్తే ఇదో నువ్వు బాణాలు వదిలావంటే వదిలినవాడు నువ్వు, అవి పోయి తగిలినాయి ఆ శరీరానికి, అది మరణిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఈ శరీరాలు నిత్యము కాదు కాబట్టి, ఇవి సత్యము కాదు కాబట్టి, అవి చాలా లిమిటెడే కాబట్టి వాటిని మనం ఆ శరీరాలు కాకుండా వీటి వెనక ఉన్నటువంటి మూలమైన వస్తువు ఏమిటి, విషయం ఏమిటని చెప్పేటప్పుడు ఆత్మ. దానికి బదులు అర్జునుడు ఒకవేళ ఇట్లా అనుకుంటుంటే ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఏమంటున్నాడంటే ఇక్కడ భగవంతుడు సాధారణ అర్థం చెప్పి దీంట్లో మనం ఆత్మ యొక్క గుణం ఏమని తెలుసుకోవాలనేది తర్వాత చెప్తాను. యహ వేత్తి, ఎవరైతే ఈ రకంగా అర్థం చేసుకుంటాడో, ఈ రకంగా భావిస్తున్నాడో, ఏ రకంగా ఏనం హంతారం, ఈ ఆత్మ దిస్, నువ్వు నిజంగా ఆత్మవే కదా, కానీ నువ్వు ఈ ఆత్మనైన నేను హంతారం అంటే హనన క్రియా, నాను వంది కిల్లర్, నేను చంపుతున్నవాడిని. అంటే ఏమిటి? చంపటం అనేటువంటిది ఒక క్రియ కదా. క్రియ కాబట్టి దాన్ని కర్తారం, హనన క్రియాయా కర్తారం. ఆ శరీరాలన్నీ మరణించటానికి నేను కర్తనుగా ఉన్నాను అని అనుకుంటుడు ఒకడు. లేక మరియు యహ, ఇంకొక రకం ఏమనుకున్నాడు? మన్యతే ఏనం హంతం, అది ఆ ఆత్మ, ఆ శరీరం ఆత్మ, అది చంపబడిందంటే ఆ మరణం అనే దాన్ని
ఆ శరీరంలో అక్కడ ఆత్మ అనుభవిస్తున్నది. అంటే ఏమిటప్పుడు అక్కడ భోక్త, నేను కర్తను, ఆత్మను. అక్కడ ఆ శరీరం, ఆ ఆత్మ అది భోక్త. నేను చంపుతున్నవాడిని, అది చంపబడింది అని చెప్పి ఈ విధంగా ఎవరైతే రెండు రకాలుగా చెప్తారో చూశారు. ఇప్పుడు ఒకడేమో నేను కర్తను, నేను చంపుతున్నాను, నేను చేస్తున్నాను, నేను చేయటం వలన అక్కడ దాన్ని అనుభవిస్తున్నది ఎవరు? ఇంకొకడు అక్కడ. సో చంపుతున్న నేను ఆత్మను, అక్కడ చంపబడుతున్నది ఆ ఆత్మ. కాబట్టి నేను కర్తను, అక్కడ భోక్త అది అని ఈ విధంగా ఉభౌ రెండు రకాలుగా ఎవరైతే భావిస్తున్నాడో, అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మలో ఉన్నాయని నేను అనే దాంట్లో అనుకుంటున్నాడు కదా. ఉభౌతౌ వీళ్ళిద్దరు కూడా, ఈ రకంగా భావించే వాళ్ళిద్దరు కూడా న విజానీతః, వాళ్ళ నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి తెలియదు. అభిజ్ఞౌ, వాళ్ళకి తెలియలేదు. ఏమని తెలియలేదు? అసలు అయం ఆత్మ నహంతి, ఆత్మ ఎవరిని దేనిని చంపదు. అలాగే నహన్యతే, ఆత్మ చంపదు, అది చంపబడలేదు. రెండు. అయం నహంతి నహన్యతే, డస్ నాట్ కిల్ ఆర్ ఈజ్ టు బి కిల్డ్, నాట్ ఇట్ ఈజ్ కిల్డ్. సో కర్తృత్వ భావన లేదు ఆత్మలో, భోక్తృత్వ భావన లేదు ఆత్మలో. అప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ అకర్త అభోక్త. దీన్ని చిన్న పదముగా మార్చి చెప్పాలంటే ఆత్మ అవిక్రియ, అది ఏమి కర్తగా అది ఏమి చేయట్లేదు, అది భోక్తగాను అది అనుభవించట్లేదు. ఇలాంటి చెయ్యటం పొందటం అనే కర్తృత్వ భోక్తృత్వ భావాలు, ఆ క్రియలు ఆత్మలో లేవు. కాబట్టి ఆత్మ అవిక్రియ. క్రియ ఏ రకమైన క్రియ లేదు, విక్రియ విశేషణ క్రియ ఏది లేదు, అవిక్రియ. ఇది ఆత్మ యొక్క 5వ స్వరూప లక్షణం భగవంతుడు ఈ శ్లోకంలో మనకు తెలియచేశాడు. ఇప్పుడు ఇది అర్థమైంది. అందుకని నేను చెప్పాను 4 ఉన్నాయి: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అండ్ ఆత్మ. ఈ 3 మారచ్చు, ఈ 3 కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇప్పుడు అజ్ఞానం ఉంది అంటున్నాం, అజ్ఞానం మళ్ళీ పోయిందంటాం, కారణ శరీరం. అందుకని ఆత్మ ఎక్కడికి పోలేదు, అది ఎప్పుడు రాదు. అందుకనే నిత్యము, సత్యము, సర్వగతము, అప్రమేయం అని చెప్పాం. ఇప్పుడేం అర్థం చేసుకున్నాం? ఆత్మలో ఎటువంటి క్రియలు, కర్తృత్వ క్రియ, భోక్తృత్వ క్రియ. భోక్తృత్వం కూడా ఒక క్రియనే. నేను అనుభవిస్తున్నాను, నేను చేస్తున్నాను. శరీరం చేస్తున్నది, శరీరం అనుభవిస్తున్నది. కాబట్టి నువ్వు బాణాలు వదిలి యుద్ధం చేస్తే నువ్వు చేస్తున్నావు, శరీరం చేస్తున్నది, ఆత్మ చేయటం లేదు. అది చెప్తున్నాను. కాబట్టి నువ్వు శరీర రూపంగా ధర్మబద్ధముగా క్షత్రుడివిగా నువ్వు తస్మాత్, ఎక్కడ 18వ శ్లోకంలోనే చెప్పాడు భగవంతుడు, నిన్ను ఎందుకు లేచి యుద్ధానికి తయారయ్యి యుద్ధం చెయ్యు అని చెప్తున్నానంటే ఇది కారణం అర్జున. దీంట్లో శరీరపరముగా నువ్వు చూస్తే ఇవన్నీ జరుగుతాయి, కానీ
ఆత్మపరముగా చూస్తే నీకు ఇవన్నీ ఏవి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత చెప్తున్నా కూడా మనకొక సందేహం. ఇప్పుడు మరి కృష్ణుడు అర్జునుని యుద్ధం అనే క్రియను చేయమని ప్రోత్సహిస్తున్నాడా, అది కరెక్టా తప్ప అని వాదన చేస్తారు, కన్ఫ్యూషన్ అవుతారు చాలామంది. శంకరాచార్యులు వారు రాస్తారు క్లియర్గా, యుద్ధము చేయటం అనే కర్మ సంకల్పం అర్జునుడిలో ఆల్రెడీ ఉన్నది. దానికోసమే తను బయలుదేరొచ్చాడు. కృష్ణుడు బలవంతంగా లాక్కురాలేదే. కృష్ణుడు న్యూట్రల్గానే ఉన్నాడు. సంకల్పించి తయారై వచ్చింది అర్జునుడు. వచ్చిన తర్వాత ఇప్పుడు చెయ్యనంటున్నాడు. ఇలా చెయ్యకుండా స్వధర్మమును చేయకపోతే ఇతడికి చిత్తశుద్ధి రాదు, ఇంకా తర్వాత ఆధ్యాత్మికమైన పురోగతి రాదు. కాబట్టి ఆ పనిని చెయ్యని చెప్పి అర్జునుడిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ సంకల్పాన్ని నువ్వెందుకు ఇప్పుడు నువ్వే చెయ్యాలని చెప్పి వచ్చి ఇప్పుడు చెయ్యను అంటావు యుద్ధం అని చెప్పి, కానీ కృష్ణుడికి యుద్ధం చేయించాలని కానీ ఇది ముఖ్యమని కానీ అలా చెప్పేందుకు కాదు. కాబట్టి భగవద్గీత యొక్క ముఖ్యమైన టీచింగ్ ఏంటంటే, కర్మని చేయించడానికి, కర్మను ప్రోత్సహించడానికి కాదు, ఆత్మతత్వమును తెలియపరచుటకు, కర్మలలో నుంచి క్రమముగా విరమించుకునుటకు, కర్మబంధములో నుంచి బయటపడుటకే కానీ మనం వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. అందుకని మొదటి రోజు ఇంట్రడక్షన్లో నుంచి చెప్తున్నాను నేను, భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం, వేదముల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీకు జస్ట్ జ్ఞాపకం చేయాలంటే, వేదము, మనం శాస్త్రాలు ఉన్నాయి కదండి, హిందూ సనాతన ధర్మము, హిందూ మతమని మనందరం సనాతీయులం అనుకుంటాం. ఇది చాలా కాంప్లెక్సిటీగా ఉందండి. చాలామంది దేవుళ్ళు, చాలా రకాల అభిప్రాయాలు, చాలా రకాలైనటువంటి మార్గాలు, ఇదేమి అసలు తలతోక లేకుండా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేట్లుగాను, డౌట్స్ని క్రియేట్ చేసేట్లుగా ఉందే అని ఎంతో చదివిన వాళ్ళకు కూడా ఈ యొక్క సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలు సరిగ్గా వాళ్ళు శాస్త్రం మూలంగా అర్థం చేసుకోకుండా, సరి అయిన గురువు దగ్గరికి వెళ్ళకుండా చాలామంది డీవియేట్ అయిపోతారు. దీని మీద శ్రద్ధ, నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఇక్కడ సింపుల్గా చెప్తాను, హిందూ మతము అసలు హిందూ అనేది మతమే కాదు, సనాతన ధర్మము మాత్రమే. ఇది ఎప్పుడో ఒకసారి పుట్టింది, ఎవరి కోసమో అలా కాదు. ఇక్కడ చెప్పబడిన ఈ ఋషి పరంపరలో, ఈ యొక్క వేద భూమిలో, సనాతన ధర్మంలో చెప్పిన విషయాలు అన్ని వేళల, అన్ని చోట్ల, అందరికీ అండర్లైన్ చేసుకోవాలి, అన్ని వేళల, అన్ని చోట్ల, అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళ ఉన్నతి కోసం రెండు విషయాలండి చెప్పింది. నువ్వేంటి ఎన్నో చెప్పింది, నాకు తలదిరుగుతుందంటావు. నువ్వు సరిగ్గా చూడలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏమిటి రెండు? వేద పూర్వభాగం అంతానేమో ధర్మమును గురించి చెప్తుంది. ధర్మము, ఆ ధర్మమును గురించి చెప్తున్నప్పుడు నీకు కొన్ని పర్క్స్ అంటారు కదా, టాఫీలు లాగా కొన్ని కర్మలు చేయమంటుంది. ఆ కర్మల వలన నీకు ఈ ఫలం వస్తుందని చెప్తుంది. కానీ ఈ ఫలములు శాశ్వతము కాదు అని కూడా చెప్తుంది. కానీ నేను నీకు ఏ చాక్లెట్ ఇవ్వకుండా, ఏది లేకుండా ధర్మం మాత్రం అనుసరించు అంటే నీకు బోరు కొడుతుంది. కాబట్టి ధర్మములో న్యాయమైన కర్మలు చెప్పబడినాయి, పుణ్యమైన కర్మలు చెప్పబడినాయి. కానీ
ఇలా ధర్మముతోటి కర్మలు చేస్తూ నువ్వు చిత్తశుద్ధిని పొందుతూ ఆ రెండో భాగమైనటువంటి వేదముల యొక్క అంతమైనటువంటి వేదాంతమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవాలి. నువ్వు బ్రహ్మమని తెలుసుకోవాలి. కాబట్టి రెండే చెప్పింది. ధర్మము ద్వారా బ్రహ్మమును పొందు, బ్రహ్మమును గుర్తించు. ఏముందండి దీంట్లో కష్టం? కానీ ఆ ధర్మమును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా ధర్మమే ముఖ్యమని దాంట్లోనే కూర్చుంటూ జీవితాంతం దాంట్లోనే కూర్చుంటూ కర్మలకే ముఖ్యత్వం ఇస్తూ కర్మఫలములను ఆశిస్తూనే ఆశలు పెంచుకుంటూ నువ్వు బయటపడట్లేదు. నేను బయటపడటానికి మార్గం నేను చెప్పాను, నువ్వు దాన్ని అనుసరిస్తేనే కదా. అందుకని కొంతకాలం వరకే ఈ కర్మలు ఇవన్నీ కూడా జీవితంలో. అందుకనే కదా శాస్త్రం అంటుంది, నేను నీకు ఆశ్రమ ధర్మములను వర్ణధర్మాలను అన్నిచ్చాను, స్టేజెస్ ఆఫ్ ద లైఫ్, పురుషార్థాలను ఇచ్చాను. అవన్నీ నువ్వు అర్థం చేసుకుని ఫాలో అవ్వు. నువ్వేంటి ధర్మ పురుషార్థంలోనే ఉంటాను, అక్కడే నేను కొంచెం కామాన్ని అర్థాన్ని సంపాదించుకుంటుంటాను, అనుభవిస్తుంటానన్నావు. వాట్ అబౌట్ ద బ్రహ్మన్? ఆత్మను నువ్వు ఎట్లా మరి తెలుసుకుండేది? లేకపోతే నీకు పూర్ణత్వం రాదు, సంతృప్తి రాదు, దుఃఖ నివృత్తి ఏర్పడదు. కాబట్టి రెండు విషయాలు, ధర్మము బ్రహ్మము. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత కర్మల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అర్జునుడిని యుద్ధం అనే కర్మను నువ్వు చెయ్యని కృష్ణుడు ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ కూడా చెప్పదలుచుకున్న ఉద్దేశ్యము ప్రతి జీవుడు యొక్క మనుషుల యొక్క లక్ష్యము తాను బ్రహ్మమని తెలుసుకోవాలి, తాను ఆత్మని తెలుసుకొని తనకు తానే ముక్తిని తెచ్చుకోవాలి. దానికోసం ఇప్పుడు ఆత్మ అవిక్రియ అనే లక్షణాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం పుణ్యపాపాలకు ముఖ్యత్వం ఇస్తూ ధర్మాధర్మాలకే ముఖ్యత్వం ఇస్తున్నప్పుడు ఏంటంటే భయపడుతుంటాం. అంటే ఇంకా ధర్మ అధర్మం అనే అది ఉండకూడదా ఏంటండి? పుణ్యం పాపం అనే పాపభీతి ఉండద్దా అంటే ఉండాలి. ఎంతకాలం? ఎందుకు భయపడతావు? నువ్వు ఆత్మ అని తెలుసుకుంటే, అవిక్రియుడైన ఆత్మవును అని తెలుసుకుంటే అప్పుడు ఇక్కడ నీకు ఇవి నిన్ను బాధించవు కదా, నిన్ను బంధించవు కదా. నువ్వేం మరి ఇది నీవు ఆత్మ అని తెలుసుకోవడానికి నువ్వు ముందుకు రావట్లేదు అని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు 20వ శ్లోకంలో ఒక ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు నేను చదివిన 19 కూడా కఠోపనిషత్తులోనిదే, 20వ శ్లోకం కూడా కఠోపనిషత్తులోనిదే. 1-2 పదాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఆత్మ ఎట్లా అవిక్రియ అని చెప్పగలరు మీరు? ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదని ఎట్లా చెప్పగలరు? ఏమిటంటే దానికోసం భగవంతుడు ఆ వివరణనివ్వటానికి 20వ శ్లోకం. ఇది ఉపనిషత్తులో నుంచి తీసుకున్న మంత్రం కాబట్టి, చాలా ముఖ్యమైన మంత్రము కాబట్టి వ్యాసులు వారు రాసేటప్పుడు దాని ట్యూన్ని కొంచెం మారే విధంగా, కృష్ణుడు చెప్పిందే శ్లోకం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇలా చదువుతాం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది కొంచెం ఇట్లా డిఫరెంట్ ట్యూన్లో ఏడుస్తున్నట్లుగా చదివారేమిటండి అని అనిపిస్తుంది. అందుకనే చాలా చోట్ల మన ఆంధ్రదేశంలో కూడా అక్కడంతా ఈ భగవద్గీత అంతా ఎప్పుడు పెడతారంటే ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు. ఘంటసాల గారు వేరే కొన్ని శ్లోకాలను మాత్రం ఆయన పాడారు.
కొన్ని శ్లోకాలే, దాంట్లో ఈ ముఖ్యమైన ఈ శ్లోకాలు వస్తాయి. సో ఇదేదో ఏడుస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టండి భగవద్గీత, బతుకుండంగా వినడం అది కాదు, అందుకోసం కాదు. ఆయన ఎందుకు పాడారో కొన్ని శ్లోకాలే సెలెక్టెడ్, అది వేరే. అవి కొంచెం ఏడుస్తున్నట్లుగా కూడా ఉన్నాయి చూడటానికి అని చెప్పి ఆయన కొన్ని రాగాలతో పాడాలండి రకరకాలుగా. నాకు వచ్చిన రాగం ఇది, నజాయతే. ఇలా చెప్పచ్చు, ఎందుకు ఏడవడం, ఎందుకు ట్యూన్, ఎందుకంటే శ్లోకాలని కంఠస్థం చేయటానికి ఏదో ఒక ట్యూన్లో ఉంటే రాగంలో ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ ఉపనిషత్తుల్లో మంత్రాలు అన్నీ పాడే విధంగా ఉండవు. నజాయతే మ్రియతే. కఠోపనిషత్తులో ఇదే మంత్రం చెప్పేటప్పుడు మేము ఎట్లా చదువుతామంటే, అక్కడ చెప్పాను కదా, 2 పదాలు డిఫరెన్స్ ఉందని చెప్పాను. అక్కడ ఏంటంటే నజాయతే మ్రియతే వా కుతశ్చిత్, కదాచిత్ అని ఇక్కడ వస్తే అక్కడ కుతశ్చిత్. न जायते म्रियते वा कुतश्चित्, नायं कुतश्चिन्न बभूव कश्चित्, अजो नित्यशाश्वतः अयं पुराणः, न हन्यते हन्यमाने शरीरे. అట్లా చదువుతాం. ఎలా చదివినా సరే 2 పదాలు కొంచెం ఇట్లా అట్లాగా ఉన్నాయి, అర్థం ఒకటే, అదే ముఖ్యమైన శ్లోకం. శరీరానికి వచ్చేటువంటి ఉన్నటువంటి 6 వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు ఆత్మలో లేవు. ఎప్పుడైతే వికారాలు లేవో అప్పుడు అక్కడ క్రియ కూడా లేదు. వికారాలు ఉన్న చోట క్రియలు కావాలి, అక్కడ వికారాలు లేవు కాబట్టి అక్కడ క్రియలు లేవు. ఇది కనెక్షన్. అప్పుడు ముందు శ్లోకంలో ఏం చెప్పాం, అవిక్రియ అని చెప్పాం. అందువలన ఇప్పుడు ఇక్కడ ఎందువలన అవిక్రియ, నిర్వికార. ఆత్మ నిర్వికార. వికారం అంటే మార్పు, మోడిఫికేషన్. శరీరాన్ని గురించే చెప్పేటప్పుడు ఏం చెప్తాం సహజంగా, షడ్వికారాత్ ఇది శరీరం అంటాం. 6 రకాలైనటువంటి మార్పులను ఏదైతే పొందుతుందో ఖచ్చితంగా తప్పకుండా దానికి పేరు శరీరం. లేక దేహం అని చెప్పినా కూడా, ఎందుకు దీనిని దేహం అంటున్నాడు, దహ్యమానాత్ ఇది దేహం. దహించబడుతుంది, కాల్చివేయబడుతుంది, కాల్చివేయాల్సిందే ఇంకా తర్వాత. అది పూడ్చిపెట్టినా కూడా దహించడం అంటే ఏంటి, లేకుండా కనపడకుండా అయిపోతుంది, బూడిదైపోతుంది కదా. నేను మట్టిలో పెట్టినాను, అది కొంతకాలం తర్వాత మట్టితోటి మట్టి అయిపోతుంది కదా. అందుకని లేక దహ్యమానాత్ అంటే ఈ శరీరంలో చూసారా లోపల కంబషన్ అంటారు. మెటబాలిక్ రేట్ అని ఒకటి జరుగుతున్నది, మెటబాలిజం అని సైన్స్లో చెప్తారే. అంటే ఏంటంటే ఇక్కడ లోపల వేడి ఉన్నది, అవన్నీ సెల్స్ పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. అక్కడ ఒక రకమైనటువంటి బర్నింగ్ ప్రాసెస్ హ్యాపెనింగ్. ఎందుకంటే లోపల అగ్ని ఉందని కూడా శాస్త్రం చెప్తుంది కదా. పొట్టలో ఉన్నటువంటి ఆ జీర్ణశక్తి దహించేస్తుంది. తినే అన్నం ఏంటేంటో తినేస్తున్నాం, అది లోపల వైశ్వానర అగ్ని, పొట్టలో జఠరాగ్ని దాన్ని అంతా దహిస్తుంది. దహించి దాంట్లో నుంచి ఏవేవేమిటో ఆయా భాగాలు అవన్నీ అట్లా వెళ్ళి రక్తంలో కలవటం, అవసరం లేనివి బయటికి వెళ్ళిపోవటం, ఎంత చక్కటి ప్రాసెస్ జరుగుతున్నది కదా. కాబట్టి ఆ దహించటం దహ్యమాన. తర్వాత దహ్యమానాత్ అంటే మరొకటి కూడా మారుతూనే ఉన్నది. వికారం అంటేనే బాల్యం దహించిపోయింది, చెప్పాను పోయిన క్లాసుల్లో. కౌమారం పుట్టింది, కౌమారం దహించవేయబడింది. దహించడం అంటే ఏంటి, కనపడకుండా పోవడం, మరణించడమే.
ఇక్కడ దేహం అనే పదానికి అర్థం చెప్పడానికి చెప్తున్నా. కౌమారం దహించిపోయింది, యవ్వనం వచ్చింది. యవ్వనం దహించిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం కూడా దహించబడుతుంది, ఇంకా కనపడకుండా పోతుంది ఈ శరీరం. ఈ రకమైనటువంటి వికారాలు, ఇవి షడ్వికారాలు. ఏం చెప్తాం సహజంగా? అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే. 6. అస్తి ఉంది, మొదట చిన్న కణముగా బీజముగా అట్లా అమ్మ పొట్టలో వస్తుంది, ఉంది. అస్తి ఉన్నది. ఆ తర్వాత పెరిగి పెరిగి కొంచెం బయటకు వస్తుంది, జాయతే పుడుతుంది. దెన్ వర్ధతే, బాగా కొంచెం తిండి తిని పెరుగుతుంది, ఒక లెవెల్ వరకు పెరుగుతుంది, సైజు పెరుగుతుంది, వర్ధతే. ఆ తర్వాత కొంచెం 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 మార్పులను, వేరే రకమైన ఈ పెరుగుదల ఆగిపోతుంది. ఇంకా మళ్ళీ దాంట్లో విపరిణమతే, కొంచెం కొంచెం పండుతుంటుంది. పరిణమతే అంటే పండుతుంది. అట్లా పండుతున్నప్పుడు తర్వాత దాంట్లో కొంచెం కొంచెం అపక్షీయతే అంటే క్షీణించడం మొదలుపెడుతుంది. పండిపోయిన ఆకు కానీ పండు కానీ తర్వాత క్షీణించి కుళ్ళిపోవడం మొదలుపెడుతుంది కదా, అట్లా క్షీణించిపోయి తర్వాత నశ్యతి, తర్వాత టోటల్గా డిజపియర్ అయిపోతుంది, పంచభూతాల్లోకి వెళ్ళి కలిసిపోతుంది. అందువలన 6 వికారాలు. ఇప్పుడు ఆత్మలో ఈ వికారాలు ఏవి లేవు అని చెప్పడానికి ఏం చెప్తున్నారు? అయం న జాయతే. ఈ ఆత్మ, ఏ ఆత్మను గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే నీ స్వరూపం అని చెప్పి నువ్వు గుర్తించాలని చెప్పి చెప్తున్నానో, అది దానికి ఉత్పత్తి లేదు. అది ఒక సమయంలో ఒక తల్లి గర్భంలో ఇట్లా ఒక చోట ఒక టైంలో ఉత్పత్తి పుట్టింది. ఇప్పుడు పసిపిల్ల ఇంతకుముందు లేదు, ఆ భార్యాభర్తలకు పెళ్లి కాకముందు అసలు ఏమీ లేదు. ఆ తర్వాత తల్లి గర్భంలో తయారైంది, అది తర్వాత పుట్టింది. సో ఇలాంటి పుట్టుక అనేటువంటిది, జననం లేదు. అలాగే నా మ్రియతే, భగవంతుడు డైరెక్ట్గా ఉపనిషత్తులో చెప్పిందే. పుట్టుక చావు, మనం సహజంగా చావు పుట్టుకలు అంటాం. అందుకని చచ్చిపోయినవన్నీ పుడుతుంటాయి, పుట్టినవన్నీ చచ్చిపోతుంటాయి. జ్ఞాని తప్ప, జ్ఞానం వచ్చేంతవరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నా జాయతే, పుట్టడం లేదు, ఎన్నటికీ పుట్టడం లేదు. కదాచిత్. ఈ కదాచిత్ అంటే ఇప్పుడు పుట్టడం మానేసిందా, ఇంతకుముందు మొదల్లో పుట్టిందా? ఎప్పుడు అసలు దానికి అసలు పుట్టుట అనేటువంటి మాటే డిక్షనరీలో లేదు ఆత్మలో. కదాచిత్. అందువలన ఏ టైంలోనూ ఎన్నటికీ. ఇప్పుడు ఈ కదాచిత్ అనే పదాన్ని మనం అన్నిటికీ చేర్చుకోవాలి. ఆత్మ కదాచిత్ న జాయతే, ఆత్మ ఎన్నటికీ ఎప్పుడు కూడా అది పుట్టనే లేదు. పుట్టలేదంటే అది లేదా అండి అనకూడదు, ఉన్నదే అది. అందుకనే ఇక ముందు అవన్నీ చెప్పాం, నిత్యం, సత్యం, సర్వగతం. అలాగే ఆత్మ కదాచిత్ నా మ్రియతే. పుట్టుకుంటేనే కదా చచ్చిపోతుంది, పుట్టనే లేదు. పుట్టలేదంటే అప్పుడు ఎక్కడ చచ్చిపోతుంది కదండి. ఇంకా పుట్టనే లేదు, పిల్లవాడికి జాతకం రాస్తానంటాడు. పిల్లవాడు ఇంకా పుట్టనే లేదు, ఇంకా పిల్లవాడు పుట్టనే లేదు, ఎల్కేజీలో సీట్ బుక్ చేస్తున్నారు. అట్లా ఉంది ఇప్పుడు ప్రపంచం. కదాచిత్ న జాయతే, కదాచిత్ న మ్రియతే. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి మార్పులను ఉపనిషత్తు ఇక్కడ భగవంతుడు చెప్పలేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి,
ఆ మధ్యలో ఉన్నటువంటి మార్పులు శరీరానికి ఉన్నాయి చూసావా, అది పుట్టింతే కదా ఆ తర్వాత వర్ధతే విపరిణమతే అపక్షీయతే అని చెప్పాలి. అందుకని ఆ మధ్యలో చెప్పకుండా మొదటిది లాస్ట్ది చెప్పేస్తే అర్థమైపోతుంది. అంటే అర్థం ఈ మధ్యలో ఉన్న వికారాలు శరీరానిలాగా దానికి లేవు, ఆత్మకి. సావు పుట్టుకలు లేవు కాబట్టి, ఏ వికారాలు లేవు కాబట్టి, ఆత్మ నిర్వికారం కాబట్టి, ఆత్మ అవిక్రియ. అవిక్రియ అట్లా చెప్పి ఆ తర్వాత నా భూత్వా, అది ఇప్పుడు లేదు, అది వస్తుంది, వచ్చే సెంచరీలో వస్తుందని. నా భూత్వా అంటే ఇట్ విల్ నెవర్ కమ్, ఇప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది అట్లా చెప్పలేదు. ఎందుకంటే ఆత్మకి పేరు ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా. సత్ అంటే ఏమర్థం చెప్పాం? సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉన్నది ఉన్నది అంతే, ఉన్నది. అది అప్పుడున్నదా, అది తర్వాత ఉంటుందా, ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడనే ఆ కాలమే లేదు అక్కడ, ఉన్నది. అందుకని ఉన్నది మళ్ళీ ఎట్లా వస్తుంది? లేనిది రావాలి. ఆత్మ ఎప్పుడు ఉన్నది కాబట్టి దానికి పుట్టుకలేదు. నా భూత్వా లేక నా అభవితావా భూయ, అది మరలా కనిపించకుండా పోవటం అనేది లేదు. అది రావటం అంటే అర్థం ఏంటంటే నజాయతే మ్రియత అనే అర్థమే చాలు, కానీ మరలా ఎక్స్ట్రా రీఎంఫసిస్ చేస్తున్నట్టు వేరే పదాలు. ఓకే, ఈ భవ భూ అనే ధాతు అంటే బికమింగ్ అని, ఏదో ఒకటి వచ్చింది, ఇట్లా పెద్దదిగా వచ్చింది, చిన్నదిగా వచ్చింది, వస్తుంది వస్తుంది వస్తుంది. చూడండి, ఈ అవతారాలు కూడా భగవంతుడివి ఈ ప్రకృతిలో కనపడేటువంటి ఒక మాయలో ఒక అద్భుతం అది. అందుకనే మాయా మానుష వేషధారి ఏమిటది? సత్యమే అలా ఒక రూపం తీసుకుని వచ్చింది కాబట్టి అది పెరిగింది, అది పెద్దదైంది, అది కూడా కనపడకుండా పోయింది. ఎందుకంటే వచ్చింది కదా. మరి ఆత్మ లేక దేవుడని ఏదైతే చెప్తున్నామో ఇట్లా వచ్చిపోయేవాడు మనలాగనే పుట్టాడు, కానీ ఏదో గొప్ప కార్యాలు చేశాడు. గోవర్ధన పర్వతాన్ని చిటిన వేల మీద ఎత్తాడు ఆయన. ఓకే, ఇప్పుడు కూడా లోకంలో ఎన్నో మంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. అట్లాగా వచ్చాడు కాబట్టి గొప్ప కార్యాలు చేశాడంటే అర్థం అది శుద్ధ చైతన్య సత్రూపం, చైతన్య స్వరూపమే, శుద్ధ బ్రహ్మే. ఆ మానుష వేషం వేసుకున్నట్టు అట్లా వచ్చిందే కానీ అది శుద్ధ చైతన్యముగా నుండి ఈశ్వరనుగా ప్రకటనమై జ్ఞానమును సత్యమును ప్రకాశింపజేసి ధర్మమును ప్రతిష్ఠించి అట్లా మరలా కనిపించకుండా వెళ్ళిపోతాయి అవతారాలన్నీ, అంతే కదా. ఈ పెద్ద సృష్టి ప్రకృతి అనే డ్రామాలో ఈ అవతారాలు రావటం పోవటం కూడా ఒక డ్రామానే. మరి లేకపోతే ఆయన అట్లాగే ఉండొచ్చు కదా. సరే, రాముడు అవతారం ఎత్తి వచ్చాడు, 11,000 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పాలించాడుట. రామరాజ్యం ధర్మరాజ్యం అని. ఆయన అలాగే ఉండుంటే చక్కగా ఉండేది కదా. మళ్ళీ అయోధ్య టెంపుల్ కట్టడం, బాబర్ రావటం అవన్నీ ఉండేవి కాదు కదా. కానీ అది సాధ్యపడదు. యుగ యుగమని అంటే కాల పరిధి కింద వచ్చిందంటే చూడండి, పుట్టగానే ఏది పుట్టినా నువ్వు నేను ఈ శరీరం పుట్టగానే ఆ టైం ఫ్యాక్టర్ పనిచేయటం మొదలు పెడుతుంది. ఆ బయటకు వచ్చిన మూమెంట్ ఇక్కడ స్టాప్ వాచ్ లాగా అది స్టార్ట్ అయింది. అది ఎప్పుడు టక్కన ఆగిపోతుందో ఇది కూలిపోతుంది.
ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఎప్పుడైనా కూలిపోవచ్చు. తెలియదు ఎవరికి. పసిపిల్లవాడు ఉన్నానే పోతున్నాడు, యువకుడుగా ఉన్నప్పుడే పోతున్నాడు, మధ్య వయసులో పోతున్నారు, ఎట్లయినా పోవచ్చు. అది డిఫర్ అవుతుంది. కానీ ఏమవుతున్నది, కమ్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టైం. కాల యొక్క గ్రిప్ కింద వచ్చేస్తుంది పుట్టిందంతా కూడా వెంటనే. ఏదైనా కానీ, వస్తువైనా కానీ, ఇదేదో ఫ్యాక్టరీలో నుంచి తయారై వచ్చింది. దీనికి కూడా కాలం యొక్క పరిధి ఉంది. ప్రాణం ఉన్నదానికి ఉంది, ప్రాణం లేని దానికి ఉంది. పంచభూతాలకే ఉన్నది. అప్పుడు ఈ పంచభూతాలతో నడుపుతున్నటువంటి ఈ జగత్తు మాయా ప్రపంచంలో ఈశ్వరుడే అవతారం తీసుకున్నట్లా వచ్చినప్పుడు కూడా అది ఒక డ్రామాలాగా జరిగింది. మరలా అది ఆయన పోయినాడు, అవతారాలు వస్తున్నాయి పోతున్నాయి. కాలాన్ని ఈశ్వరుడే ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు కాలమునకు కట్టుబడి ఉన్నాడు, చూసారా. కానీ కాలాతీతమైనటువంటి కాలాగ్ని రుద్రాయ, కాలానికి అతీతంగా ఉన్నటువంటి ఈ వికారాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మలో ఇవేమి లేవు చూడండి. అందుకని మనం దీనికి ముఖ్యత్వం ఇవ్వకుండా, ఫోకస్ చేయకుండా వేరే వాటికి ఏదైనా ముఖ్యత్వం ఇచ్చామంటే ఇది మనకు చిక్కదు, దోవ తప్పేస్తాం. అందుకని ఇట్లా దోవ తప్పకుండా అది కృష్ణుడు అవతారం ఎత్తి వచ్చినాను, మరొక అవతారం ఎత్తి వచ్చినాను, విష్ణు సహస్రనామం చెప్పినాను, లలిత సహస్రనామం చెప్పినాను. చూడండి, అన్నిటి యొక్క సారం ఏమిటండి? చివరికి ఏమిటి? ఉన్నది ఒక్కటే, అది ఆత్మ, అది నువ్వే. ఇది ఎప్పుడైతే ఒక బుద్ధిలో, ఒక శరీరంలో ఉన్నటువంటి మనుషుడు, జీవుడు ఒప్పుకుంటాడో వాడు గట్టెక్కేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు గట్టెక్కరు. అందుకని దేన్ని చూసి కూడా మనం అపోహపడి దాని వెనకపోయి, అయ్యో ఎంత బాగుంది, ఎంత మంచిది, ఆశ్చర్యముగా ఉంది, అట్లా అని ఇట్లా అని మనం చింతించక్కర్లేదు. భగవంతుడే చెప్తాడు తర్వాత. ఈ విషయాన్ని ఇట్లా మాట్లాడుతుంటే లోకంలో చాలామంది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, కఠోపనిషత్తులో అది కూడా చూసారా. అందుకని ద వండర్, ఏదైనా ఆశ్చర్యమైనది ఏదైనా ఉందంటే ఈ విషయమే వండర్. తనను తాను ఎవరైనా తెలుసుకున్నాడంటే ఆహా. సద్దర్శనం అనే రమణ మహర్షుల వారి యొక్క ఆ ప్రకరణ గ్రంథంలో కూడా ఆయన దీన్నే చెప్తారు. చివరలో ఏదైనా గొప్ప సిద్ధి, సాధించినది ఉన్నది అంటే ఆత్మజ్ఞానం మాత్రమే. దీనికి మించిన సిద్ధి మరొకటి ఏమీ లేదు. దీనికి మించిన వేరే సాధింపు అనేటువంటిది మరొకటి ఏమీ లేదు. నో ఎనీ హయ్యర్ అకంప్లిష్మెంట్ దాన్ దిస్. కాబట్టి నా అభివత వా భూయ, అభవిత. అభవితం అంటే లేకుండా పోవడం, భవిత అంటే ఉండటం, అப்புறம் లేకుండా పోవటం. అది ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేకుండా పోయింది, అలా అనేది ఇక్కడ లేదు. అప్పుడు మరి ఏం చెప్పాలి? ఆత్మకు ముందు శ్లోకాల్లో చెప్పిన ఆ పదాలన్నీ గుర్తు చేస్తూ ఈ రెండో లైన్లో అయం, ఏ ఆత్మ అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ ఆత్మ అయితే అది నువ్వుగానే ఉన్నావో అది అజహ. అజహ అంటే బర్త్ లేదు. బర్త్ లేదంటే అర్థం అది నిత్య, కాబట్టి డెత్ లేదు. నిత్య అనేటువంటిది మనం 12వ శ్లోకం ప్రారంభంలో చూసాం, ఫస్ట్ క్వాలిటీ. అజహ అని చెప్పినందువలన అది ఎప్పుడు శాశ్వతం ఉంది కాబట్టి అది సత్యము. సో ఇండైరెక్ట్గా ఈ పదాలు మళ్ళీ
దాన్నే తెలియజేస్తున్నాయి. అయం ఆత్మ అజహ, అన్బోర్న్, బర్త్లెస్, నిత్య కాబట్టి డెత్లెస్, మరణం లేనిది. మరలా దాన్నే ఎంఫసిస్ చేయడం కోసం శాశ్వత, శాశ్వత. ఇది ఎందుకు చెప్పడం? నిత్యం అంటేనే ఎప్పుడు ఉందనే అర్థం కదా. కానీ నీకు కాలములు, యుగములు అని ఒక మైండ్కి కాన్సెప్ట్ ఉంది కదా, మన మనసులో ఆలోచన ఉంది కదా, ఆ భావన. ఒకవేళ మనస్సులో, అనుభవంలో, ప్రకృతిలో, లోకంలో యుగాలు, కాలాలు, సంవత్సరాలు ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికి కూడా వాటికి సంబంధం లేకుండా శాశ్వత. శాశ్వత అంటే మార్పులు, వికారాలు లేవు, డికేలెస్ అని అర్థం. అపక్షీయం అనే దాంట్లో లేదు, శాశ్వత. తర్వాత పురాణ. ఇక్కడ 2 రకాలు శంకర రాస్తారు. పురాణ అంటే న వర్ధతే. పురాణం అంటే మనం మామూలుగా చెప్పే పురాణం అనే అర్థం కాదు. 18 పురాణాలు, భాగవత మహాపురాణం. పురా అంటే ప్రాచీనము అని అర్థం. పూర్వకాలం అంటారు కదా, పురాతనము. ఆ పురా అనేటువంటిది సనాతనం అని అర్థం. పురాణం అంటే అది ఎంతో కాలంగా ఉన్నా కూడా అది పాతబడలేదు. పురా అపి నవం, పురా అపి నవం ఏవ, అది కొత్తదిగా ఉంటుందిట. వేరేదైనా ఉందా లోకంలో అట్లా? ఏదైనా ఉందా? ఏ సామ్రాజ్యమైనా, ఏ రాజ్యమైనా, ఏదైనా అలాగే ఉందా? ఉండదు. కానీ ఆత్మ అట్లాగే ఉంది, కొత్తదిగానే ఉంది, శాశ్వతముగా ఉంది, పురాణముగా ఉన్నది. అంటే శాశ్వతం అని చెప్పినప్పుడు ఏం చెప్పాను? అపక్షీయ లక్షణం లేదు, క్షీణించిపోవటం అనే లక్షణం లేదు, అది పెరగటం అనే లక్షణము లేదు. సరే, ఇప్పుడు ఆత్మ కొంచెం పెద్దదైందండి. నదిలో నీళ్ళన్నీ పెరుగుతున్నాయి అంటాడు, పెరుగుతాయి. నది ఎట్లా పొంగేస్తుంది కదా. సముద్రంలో కూడా నీళ్లు పెరిగిపోతున్నాయట, ఐస్ కొండలన్నీ కరిగిపోయి. ఇట్లా కొన్ని గ్రహాలు చిన్నవైనట, కొన్ని గ్రహాలు పెద్దవైనట, అవి చిక్కిపోతున్నాయట, అరిగిపోతున్నాయట, జరుగుతాయి. మన శరీరంలో అడగలే, బోన్లు, జాయింట్లన్నీ అన్నీ అంతే. పళ్ళు అరిగిపోతాయి, జాయింట్లు అరిగిపోతాయి, కొండలు అరిగిపోతాయి, తరిగిపోతాయి, అన్నీ అంతే. అందుకనే మారే ఈ జగత్తుకి, ఈ ప్రపంచమునకు మరొక పేరు మార్పు, జీవితానికి మరొక పేరు మార్పు. కాబట్టి శాశ్వత, పురాణ, ఇవన్నీ కలిపి మనం ఒకే నిర్వికారం ఇస్తున్నాం ఈ శ్లోకంలో ఆత్మకు. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన అర్థాలే వేరే పద రూపంలో. కాబట్టి అర్జున, ఇట్లాంటి ఆత్మ న హన్యతే అంటే అర్థం ఏంటంటే న విపరిణమతే, దీన్ని ఎవ్వరూ ఎఫెక్ట్ చేయలేరు, ఏ విధంగానూ ఏమి చేయలేరు. ఇక్కడ హన్యతే అంటే అర్థం యాక్చువల్గా కిల్లింగ్ అని అర్థం. మనం కిల్లింగ్ అనే పదం ఆల్రెడీ ముందు చెప్పారు కాబట్టి ముందు శ్లోకంలో ఆత్మ దేని చేత చంపబట్టలేదు, ఆత్మ దేనిని చంపదు అంటే అన్ఎఫెక్టెడ్ అని అర్థం అండి, అన్ఎఫెక్టెడ్. కాబట్టి నా హన్యతే, ఈ ఎప్పుడు శరీరే హన్యమానే అపి, ఈ శరీరాలు నశించబడినా కూడా,
వాటి డిస్ట్రాయ్ అయినా కూడా, డిస్ట్రాయ్ చేయబడినా కూడా ఆత్మని డిస్ట్రాయ్ చేయలేము. ఆత్మకి ఏ ఎఫెక్టు లేదు, టచ్ చేయవాలి. దీనికి చెప్పిన ఉదాహరణమే జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఏమిటది? ఆకాశం. ఆకాశానికి ఏ ఎఫెక్టు ఏర్పడట్లేదు. మిగతా 4 భూతాలలో అన్నిటికీ మార్పులు వచ్చి అవి అల్లకల్లోలం అవుతాయి. చూడండి, గాలి ఎంతో భయంకరముగా వీస్తుంది. టెరిబుల్ విండ్. అలాగే అగ్ని కొండల్లో అడవులన్నింటిని తగలబెట్టేస్తూ మార్పులు. వల్కనోలు వస్తాయి కదా, అగ్నిపర్వతాలు బద్దలై. అగ్నిపర్వతాలు సముద్రంలో కూడా ఉన్నాయట. అవి కూడా పగిలినా ఆ నీళ్ళలో నుంచే ఆ వేడి అంతగా ఉన్నటువంటి ఆ లావా డుబుడుబుడుబుడుబుడు అని ఆ నీళ్ళల్లో పైకి వస్తుందిట. ఆ నీళ్ళలో ఉన్నటువంటి అన్ని జీవరాశిని చంపేస్తాయి. సో ఇవన్నీ ఇట్లా విజృంభిస్తాయి. కరెక్ట్ పదం, విజృంభణం. భూమి బద్దలైపోతుంది, భూకంపాలు వచ్చి చీలిపోతుంది. కాబట్టి జలము, అది ఉప్పెనలు వచ్చి, తుఫాన్లు వచ్చి అల్లకల్లోలం చేస్తాయి, అన్నీ చేస్తాయి. ఇన్ని జరిగినా కూడా ఆకాశానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నదా? ఎన్ని యుగాలుగా ఇక్కడ యుగాలు మారిపోయిన అంటే భూమి యొక్క షేపులు మారిపోతున్నాయి, రాజ్యాలు వస్తున్నాయి పోతున్నాయి, రాజులు వచ్చారు పోయారు, కట్టడాలు కట్టారు, మునిగిపోయినాయి, అన్నీ శిథిలమైపోయినాయి. ఈ టైం స్కేల్ తీసుకున్నా కూడా ఆ కృతయుగం ఎప్పుడు మొదలైందో, ఒక్కొక్క యుగానికి ఇన్ని లక్షల సంవత్సరాలని చెప్పారు. అటువంటి యుగాలు ఎన్నో జరిగితే కానీ ఒక సైకిల్ అవ్వదన్నారు. ఈ 4 చతుర్యుగాలు కలిసి ఎన్నో జరగాలిట. ఇప్పుడు 28వ చతుర్యుగం జరుగుతున్నదిట. 28వ చతుర్యుగంలో కలియుగం. అష్టావింశతే కలియుగే అని సంకల్పంలో చెప్తాం. చూసారా? ఈ సైకిల్లో ఇప్పుడు 28వ సైకిల్ జరుగుతున్నది. కాబట్టి కలియుగం. తర్వాత మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇలా ఎన్నో జరగాలిట. అవన్నీ లెక్క. ఎంత లెక్క చెప్పినా కూడా దానికి విలువేమున్నది? మాయ కదా, అది మాయ కదా. లైట్ ఇయర్స్ అంటాడు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంటాడు. ఇవన్నీ చెప్పినా కూడా అంత కళలో మాయా స్వప్నోపమం, స్వప్నమునకు సమమే ఇవన్నీ. కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకున్నాం? శరీర హన్యమానే అపి నాహన్యతే. ఈ శరీరాలు నశించిపోయినను, ఒకరినొకరు చంపుకున్నను, ఏది అయినా కూడా, ఏమైనా కూడా దానికి ఆత్మకు ఏమవ్వటం లేదు. కాబట్టి ఆత్మ నిర్వికార. చూసారా? షడ్వికార రహితము ఆత్మ. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోకపోతే శరీరానికి వచ్చే వికారాల చేత దుఃఖపడుతూ ఉంటాం. శరీరానికి వికారాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. వ్యాధి, జరా, మరణములను ఎవ్వరూ తప్పించుకోలేరని చెప్పాను కదా. ఇదంతా చెప్తే ఇంకా మరి ఏంటండి, లోకంలో ఏముంది అనుభవించేది? భయంగా ఉంది, దుఃఖంగా ఉంది, మీ వేదాంతం అంతా ఇలా చెప్తుంది అంటే మరి ఎలా చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? నీ కళ్ళ ద్వారా నువ్వే చూస్తున్నావు కదా. అందుకని సంతోషంగా ఉండు. అనుభవించినంత వరకు అనుభవిస్తుండు, చూడగలిగినంత వరకు చూసిన. శరీరం దానికి శిథిలావస్థ వస్తుంది, తయారుగా ఉండు, అంతే. బీ రెడీ, డూ గుడ్, డూ బెస్ట్ అండ్ లీవ్ రెస్ట్. ఓకే, అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్, బీ గుడ్, డూ ద బెస్ట్, బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ ద ప్రిపరేషన్ ద జ్ఞానం. ఏంటి దీనివల్ల ప్రయోజనం? భవిష్యత్ కాలం గురించి దుఃఖించను,
జరుగుతున్న కాలం నుంచి విషయాల గురించి దుఃఖించను. సో మొత్తంలో భగవద్గీత యొక్క ఒకరోజు చెప్పాను ఆ రోజు, ఏనకేన ప్రకారేణ ఏదో ఒక విధంగా దుఃఖపడకుండా ఉండు, అశోచానన్వశోచస్తమని చెప్పానా. మా శుచ అని భగవద్గీత చివరిలో కూడా అదే, దుఃఖించకు, భయపడకు, శోకించకు. ఇది సన్యాసం. ఎట్లా దుఃఖించకుండా ఉండేది? ఎట్లా దుఃఖముల మధ్యలో దుఃఖములు వస్తున్నా కూడా దుఃఖి అవ్వకుండా ఉండేది? ఎట్లా? ఎట్లా అంటే ఇట్లా విను. సరే, 21వ శ్లోకంలో జస్ట్ చదివేస్తాను, అర్థం కొంచెం ఏమిటి దీని ద్వారా చెప్పే ఆత్మ యొక్క మరొక ఆల్మోస్ట్ ఇది ఐ థింక్ చివరి లక్షణం ఇప్పుడుకి ఇక్కడ ఈ టీచింగ్లో ఈ 2 అధ్యాయంలో. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి పై స్టేట్మెంట్లన్నీ కూడా ఆత్మ నిత్య సత్య సర్వగత అవిక్రియ నిర్వికార 6 చెప్పాం. ఇప్పుడు అటువంటి ఆత్మ ఇది ఇప్పుడు వరకు చెప్పినది ఇది ప్రతిజ్ఞా శ్లోకం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, ఇది నిజం అని చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ అవే పదాలు ఆల్మోస్ట్ చెప్తూ ఒక కొత్త ఆత్మస్వరూప లక్షణం మనం అర్థం చేసుకోవాలి దీనివలన. హే పార్థ, నువ్వు ఇప్పుడు చెప్పు, నువ్వు కహ సహ పురుష యః వేద, ఈ విధంగా ఆత్మ తానని ఆత్మ యొక్క స్వరూపం లక్షణాలు ఇవన్నీ ఎవరైతే యః వేద తెలుసుకున్నాడో అటువంటి వాడు ఏనం అవినాశినం ఏంటి తెలుసుకున్నాడు? ఏనం ఈ ఆత్మ ఇంపరిషబుల్ అని తెలుసుకున్నాడు, నాశనము లేనిది, అది మార్పులు వికారములు లేనిది, మరణము లేనిది, పుట్టుక లేనిది, ఇవన్నీ విన్నాం కదా. అవినాశినం అండ్ నిత్యం, ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకపట్టాం. అజం అవ్యయం, పైన చెప్పినవన్నిటినీ చెప్తూ ఇట్లాంటి ఈ ఆత్మను హంతి కం ఘాతయతి, ఎవరు దీన్ని చంపగలరు, దీనికి నష్టమును కలిగించగలరు? అంటే హంతి అంటే ఆత్మ కారయిత అని చెప్పగలమా, కర్త అని? లేక ఆత్మ కారయిత, అది చేయిస్తున్నది, తను చేయలేదు కానీ చేయిస్తున్నది అది, అట్లా అని ఏదైనా చెప్పగలమా? హంతి, దీన్ని ఎవరైనా చంపగలరా, లేక ఇది ఆత్మ దేనైనా చంపుతుందా? కం ఘాతయతి, ఎవరు దీనికి లేదా ఎవరినైనా ఇది ప్రోత్సహిస్తుందా, ప్రోద్బలపరుస్తుందా చంపడానికి? కర్తాము కాదు, కారయిత కాదు. కం అని అడుగుతున్నాడంటే కం 2 సార్లు వస్తున్నది. కం సహ పురుష, కథం, ఈజ్ ఇట్ పాసిబుల్? కేన ప్రకారం, ఏ విధంగా చూసినా కూడా, ఏ విధంగా ఇది సబబు? ఏ విధంగా సబబు అంటే ఇదేదో క్వశ్చన్ అడిగింది, నువ్వు ఆన్సర్ చెప్పు. ఏముందంటే పిస్టల్ తీసుకొని చంపేస్తాడు, కత్తితో పొడి చేస్తాడు, బాంబు వేశాడు, అట్లా చెప్పడానికి బదులు కోసం కాదు. ఇది అబ్జెక్షన్ ఇక్కడ. విచ్ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? నో. ఈజ్ ఇట్ పాసిబుల్? నో అని చెప్పడానికి. కానీ నువ్వు శరీరాన్ని గురించి చెప్పి మళ్ళీ బాంబు వేశాడు, తుపాకీతో కాల్చాడు, అట్లా చెప్పడానికి కాదు. ఇదేదైనా జరుగుతుందా? ఇట్లా జరగడానికి అవకాశం ఉందా? లేదు కదా. హౌ కెన్ ఇట్ ఈజ్ పాసిబుల్? కథం కం ఘాతయతి, కం హంతి, ఎవరు చంపగలరు, ఎవరిని
ఆత్మ చంపించగలదు ఆత్మ ఒక్కటి, దాంట్లో ఇవేమీ లేవు. చాలా ముఖ్యం. 7 లక్షణాలు ఇవన్నీ జపం చేయాలండి. ఇదేనండి ధ్యానం. దీని మించిన ధ్యానము జపం మరొకటి లేదు. ఇష్టమైతే స్వీకరించండి, చేస్తుండే. జపం అంటే ఏంటి? జ్ఞాపకం పెట్టుకోవటమే, అప్లై చేయటమే. డే టు డే లైఫ్లో వచ్చే సిచ్యువేషన్లు, ఒడిదుడుకుల మధ్యలో దీన్ని గుర్తుపెట్టుకున్నామంటే జీవితం చక్కగా స్మూత్గా ఆనందంగా వెళ్తుంది. జరగవలసినవి జరుగుతాయి, జరగకూడనివి జరగవు. మనకి చేతుల్లో లేదు. అలా అక్కడ సరెండర్, ఈశ్వర భావం, సమర్పణంలో ఉండి జ్ఞానమును మన లోపల పెట్టుకోవాలి. వ్యవహారంలో ప్రేమతోటి జీవించాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.